6వ తరగతి చదువుతున్న విద్యార్థి వినయ్ మిమిక్రీ చేస్తూ తనదైన స్టైల్లో మిమిక్రీ చేస్తూ తన సత్తా సాధించుకుంటున్నాడు. చిన్నతనంలో 6వ తరగతి చదువుతున్న సమయంలో ఈ మిమిక్రీ అనేది ఇలాంటి మనతో న్యూస్ 18 తోటి మరి మా మిమిక్రీ చేయడానికి వినయ్ గారు ఉన్నారు. వారిని స్టూడెంట్ ఉన్నాడు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మ, ఇలాంటి ఎన్ని రకాల మిమిక్రీ చేస్తావు నువ్వు? ఏంటి? కుక్క, మేక, గాడిద, పిల్లి, కోడి, చిన్నపిల్లాడు ఏడ్చేది, 2 కోతులు కొట్లాడేది, నక్క. అంటే నీకు ఎట్లా, అంటే ముందుగా నీకు ఇట్లా ఆలోచన మిమిక్రీ చెయ్యాలనే ఆలోచన ఎలాంటి, అంటే నీ ఎంత నేర్చుకున్నావు, ఎవరన్నా నేర్పారా? నేను నేర్చుకున్నా. ఫస్ట్ ఒకసారి ఏం చేయాలనుకున్నారు ఇప్పుడు మిమిక్రీలో? కుక్క, పిల్లి, మేక, గాడిద అరుపు, బర్రె అరుపు, చిన్నపిల్లాడు ఏడ్చే అరుపు, కోడి పుంజు అరుపు, నక్క అరుపు. అంటే ఇంకా ఈ ముందు రానున్న రోజుల్లో ఎవరెవరి మిమిక్రీ చేయాలనుకుంటున్నావు? కేసీఆర్, రేవంత్ చేయాలనుకుంటున్నాను. నా పేరు జి శశికుమార్. నేను ఇక్కడ తెలుగు పండితునిగా పనిచేస్తున్నాను. అయితే ప్రభుత్వ సూచన ప్రకారం ప్రతి నెలలో శనివారం బాలసభ నిర్వహించుకుంటాం. మరి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ గారి సూచనల మేరకు ప్రతి శనివారం కూడా ప్రతి నెలలో ఒక శనివారం బాలసభ ప్రోగ్రాం చేసుకున్నటువంటి క్రమంలో ఈ వినయ్ అనే అబ్బాయి తనలో ఉన్నటువంటి ప్రతిభను చాటడం జరిగింది. వినయనే కాకుండా మా పాఠశాలలో ఇంకో నిఖిల అనే అమ్మాయి కూడా అద్భుతమైనటువంటి స్వరంతో మనకు త్రిపులార్లో ఉన్నటువంటి ఒక పాటను కూడా ఆమె పాడడం జరిగింది. లాస్ట్ ఇయర్ అది ట్రెండ్ అయింది. ఈ సంవత్సరం ఈ అబ్బాయిది ట్రెండ్ కావడం జరిగింది.